నమస్కారం, లీడర్ భాస్కర్ న్యూస్ కు స్వాగతం. ఎన్నికల ముందు మాట తప్పను మడం తిప్పను అని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను గాలికి వదిలేశారని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సత్యమని కృష్ణ తులసి మండిపడ్డారు. మాట తప్పినా మడం తిప్పినా మనిషిగా జగన్ మిగిలిపోయారని ఆమె ఉదాహరణలతో వివరించారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండల కేంద్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మోసాలను బట్టబయలు చేశారు. 3 విడతలుగా మద్యపానాన్ని నిషేధిస్తామని జగన్ రెడ్డి గతంలో పదే పదే చెప్పారని ఆమె గుర్తు చేశారు. మద్యాన్ని నిషేధించాకే ఓట్లు అడుగుతామని జగన్ చెప్పిన విషయాన్ని ఆమె ఉదాహరించారు. కానీ ఇప్పుడు మద్యమును ఏరులై పారిస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదే అని అన్నారు. వచ్చే 20 ఏళ్లకు మద్యం వ్యాపారం మీద అప్పు తెచ్చేసి భవిష్యత్తులో కూడా మద్య నిషేధం లేకుండా చేసేశారని కృష్ణ తులసి విశ్లేషించారు. జగన్ ప్రభుత్వాన్ని దింపేయాలని ఆమె పిలుపునిచ్చారు. అసలైన అభివృద్ధి, శిశులైన సంక్షేమం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తెచ్చుకుందామని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఆర్మిల్లి రాధాకృష్ణను గెలిపించాలని, నరసాపురం పార్లమెంటు స్థానంలో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను గెలిపించాలని కృష్ణ తులసి పేర్కొన్నారు. అత్తిలి పట్టణంలో మేము ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అత్తిలి పట్టణంలో వారందరూ కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. మనకి ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని అందరూ కూడా గుర్తించారు. ముఖ్యంగా అత్తిలి పట్టణంలో మరి అత్తిలి టౌన్లో ఎక్కడ చూసినా కానీ ఒకటే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చిన్న వీధికి వెళ్ళినా కానీ అందరూ ఒకటే చెప్తున్నారు, అమ్మ ఇవన్నీ కూడా రాధాకృష్ణ గారు వేయించినటువంటి రోడ్లు, ఇవన్నీ కూడా మేము అట్లాంటి రోడ్లలో ఈరోజు సుఖంగా ఉన్నాం, మేము ఆయనే మరలా మాకు రావాలి అని ప్రజలంతా కూడా ఘంటాపదంగా చెప్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి వారందరూ కూడా చెప్తుంటే. అట్లాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తిప్పను అని చెప్పినటువంటి వ్యక్తి మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. ఇది చెప్తాను, నేను మాట తప్పను మడం తిప్పను అంట. మరి ఈరోజు మహిళలందరికీ కూడా, చెల్లెమ్మలందరికీ కూడా నేను భరోసాగా ఉంటాను, మద్యపాన నిషేధం చేస్తాను, 3 విడతలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మరలా నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మిమ్మల్ని ఓట్లు అడగడానికి మీ ముందరికి వస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈరోజు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఆయన విస్మరించి మరి ఎక్కడ పడితే అక్కడ బార్లు ఓపెన్ చేసి ఆయన మరి మహిళలందరికీ కూడా అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడ వెళ్ళినా కానీ మహిళలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇటువంటి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రిని మేము మరలా అధికారంలోకి తీసుకురాము అని వారందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. వారందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మనకి రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ప్రభుత్వంలోనే మరలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు. మరి అందరికీ కూడా ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనకి ఎవరైతే అసలైన అభివృద్ధి, సిసలైన సంక్షేమాన్ని అందిస్తారో మరి అటువంటి ప్రభుత్వాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేసే విధంగా మనం మాత్రం ముందరికి వెళ్ళొద్దు. దయచేసి అందరూ కూడా గుర్తించాలని నేను అభ్యర్థిస్తూ మరి మీరందరూ కూడా ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి మీ ఓటుని వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా, సైకిల్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను.